ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట. వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు. ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు. ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్‌తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకం. కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి 25, 2020 చెప్పండి మేడం. మనకి ఏంటంటే 11th లార్డ్ ఏమో కూడానే ఉన్నారు. అలాగే ఏంటంటే ఫస్ట్ వీక్ లోనే మూవ్ అవుతున్నారు అనమాట సెకండ్ హౌస్ కి. ఇంకా డబ్బు సంపాదించే దోవలు బోల్డని కనిపిస్తాయి అనమాట వీళ్ళకి. అలాగే డబ్బు వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి సన్ కూడా అంటే 2వ ఇంట్లో ఉన్నారనమాట. సెకండ్ హౌస్ లో ఉన్నారు 10th లార్డ్. సో కెరియర్ పరంగా వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అలాగే సెకండ్ లార్డ్ ఏంటంటే చూస్తున్నారు అంటే జూపిటర్ పరిపూర్ణ చూపు అనేది ఆస్పెక్ట్ అనేది ఉంది కనుక ఇవన్నీ చూస్తే ఎక్కడ ప్లస్ పాయింట్ కనిపిస్తుంది మనకి. డబ్బు సంపాదించే అంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే వీళ్ళు డబ్బు సేవింగ్స్ కూడా చేసుకుంటారు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మనం చూసాము అంటే 3rd హౌస్ లో కూడా మనకి సంచారం జరుగుతుంది. అంటే సూర్యుని సంక్రమణం జరగబోతోంది. అది కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అనమాట. మెర్కురీ మూమెంట్ కూడా చాలా మంచి మూమెంటే కనుక ఇంకా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే శ్రమ పడాలి, ఎందుకంటే అది ప్లస్ పాయింట్. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అర్ధాష్టమ శని. నాట్ ఓన్లీ దట్ మనకి 12th లార్డ్ 7th లార్డ్ అయ్యాడు, మనకి 12th లార్డ్ అయ్యాడు. ఆయన 4th హౌస్ లో ఉన్నారు. సో తప్పక దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తుంది. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కానీ పెద్దగా అదే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుంటే అన్ని బాగుంటాయి. సో అలాగే ఏంటంటే వీళ్ళకి 12th లార్డ్ ఉన్నాడు కనుక తప్పక కంఫర్ట్ లెవెల్ అంటే శ్రమ పడే యోగం అనేది చాలా చాలా ఎక్కువ కనిపిస్తుంది. 11th లో కేతు ఉన్నాడు కనుక తప్పక సడన్ గా డబ్బు వచ్చే సూచనలు, అంటే మనం అనుకోని దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ డబ్బు దగ్గర. అంటే కెరియర్ పాత్ అనేది బాగా డెవలప్ అవుతుంది, చాలా బాగుంటుంది. అంటే ఏంటి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఎదిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. అండ్ జూపిటర్ పరిపూర్ణ బ్లెస్సింగ్ ఉంది కనుక పెద్దల బ్లెస్సింగ్స్ ఉంటుంది. అలాగే ఏంటంటే మన కొలీగ్స్ కానీ, లేకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, లేకపోతే మనం పనిచేసే ఒక చోట్లో మన బాసెస్ కానీ, సూపర్ బాసెస్ కానీ మనకి తప్పక మన వాళ్ళ బ్యాకింగ్ ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, తప్పక పైకి తీసుకొస్తారు అనేది కనిపిస్తోంది. జనవరిలో చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేసే ఒక మంత్ వీళ్ళు. అన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి, శుభ ఖర్చులు కనిపిస్తున్నాయి, తప్పక బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది, నేను అది వేరే విధంగా చెప్పాను, బట్ సన్నిహితంగా ఉండడం కానీ, వాళ్ళ సపోర్ట్ పొందడం కానీ ఈ నెల బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ రాశికి అధిపతి ఏంటి మనకి కుజుడయ్యాడు. కుజుడేమో మనకి నీచపడి ఉన్నాడు. సో కొంతవరకు ఏంటంటే శ్రమ పడినప్పటికీను లాభం అనేది ఎక్కువ, ఎందుకంటే జూపిటర్ బ్లెస్సింగ్ ప్లస్ పాయింట్ అది, అదే కదా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. కానీ ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 21 జనవరికి 8th హౌస్కి వెళ్తున్నారు అనమాట. ఆ టైంలో కొన్ని జాగ్రత్తలు వహించుకోవాలి, అంటే ఎస్పెషలీ హెల్త్ విషయంలో అనమాట. సో హెల్త్ కాపాడుకుంటూ రావాలి. సో ఎంజాయ్మెంట్ ఉంటే అటు కొంతవరకు చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, నేను దాంపత్య జీవితం చెప్పాను. అలాగే కొత్తగా పెళ్లి కావాలి
అనుకున్న వాళ్ళందరికీ శుభ సూచనలు, పెళ్లిళ్ళు అవుతాయి. తప్పక మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తగిన వాళ్ళు వస్తేనే కదా ముందుకు సాగలం. బాగుంటుంది ముందుకు సాగడం. అంటే మన మెంటాలిటీకి కరెక్ట్ గా ఉండాలి కదా, అలాంటి వాళ్ళు మనకి టచ్ లోకి వస్తారు. శుభ సూచనలు అలాగే మనకి గోచారం బాగున్నప్పుడు అలాంటి వాళ్ళు మనకి టచ్ లోకి వస్తారు. అంటే ఉన్నత వ్యక్తులతో కూడా మనకి టచ్ వస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా ఈ నెల అంతా బాగుంటుంది. మంచి స్కీమ్స్ చేసి అందరి మన్నన పొందుతారు. నేను సపోర్ట్ అని చెప్పాను కదా ఇందాకనే, సపోర్ట్ అనేది తప్పక పొందుతారు వీళ్ళు. చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే పిల్లల విషయంలో కూడా, సో ఎవరైనా ఇప్పుడు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల శుభ సూచనలే, ప్లస్ పాయింట్స్ అన్ని అన్నమాట. మంచి సూచనలు కనిపిస్తున్నాయి మనకి. అలాగే వీళ్ళకి చాలా బాగుంది అని చెప్పుకోవాలి. అందుకని బ్రహ్మాండంగా ఉందన్నాను. శ్రమ అనేది కామన్, ఖర్చు అనేది కామన్. సో మిగతావన్నీ బాగున్నాయి. 11th కేతు కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఖర్చు పెట్టకుండా గట్టిగా పట్టుకుంటారు కూడా. అవన్నీ కాకుండా కొంత ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే డబ్బు వస్తుంది. ఖర్చు ఎప్పుడు పెడతాం? ఉన్నప్పుడే ఖర్చు పెట్టేది. సో ఖర్చు పెడతాం అంటే తప్పక మన దగ్గర ఉంది. నేను అన్నట్టు గోల్డ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఒక ఖరీదైన వస్తువు కొనుక్కోవడం, ఒక కార్ కొనుక్కోవడం కానీ, లేకపోతే ఇంటి చిన్న నిర్మాణంలో ఒక ల్యాండ్ కొనుక్కోవడం కానీ, అంటే సేవింగ్స్. ప్లస్ పాయింట్స్ ఏంటంటే అది సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక దానికి ఖర్చు పెడతారు. అలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి. చదువులో స్టూడెంట్స్ కూడా మంచి ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్, శ్రమపడి చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఈ నెల కనిపిస్తున్నాయి. కనుక ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందనే చెప్పుకోవాలి. వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి అంటే తప్పక ఏంటంటే కుజుడికి మనం జపం చేసుకోవడం కానీ, అలాగే నవగ్రహాలకి తప్పక మంగళవారం జపం చేసుకోవడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం మంచిది. లేని పక్షాన్ని వినడం కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి, లేకపోతే దుర్గాదేవికి ఉగ్ర రూపాలకి పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. నెల అంతాను ఎంజాయ్ చేస్తారు. అన్ని ప్లస్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకని నెగటివ్ మనం ఎక్కువ మాట్లాడలేదు అనమాట. అందుకని బాగుంటుందని చెప్తున్నాను. అదండి, వృశ్చిక రాశి వారికి అయితే మాసం అంతా చాలా బాగుంది. చాలా కూల్గా అన్ని శుభకార్యాలు, అన్ని శుభాలే ఉన్నాయి. చిన్నవి చెప్పారు, వాటిలో జాగ్రత్త వహించండి. డబ్బులు ఖర్చు చేస్తారు, మంచిగా ఖర్చు చేస్తుండొచ్చు. ఏదేమైనప్పటికీ మనం జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి అందరూ వృశ్చిక రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయాలంటే అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.